వైట్ బోర్డు వాహన యజమానులు ప్రయాణికులను ఎక్కించుకుని తమకు నష్టాన్ని కలిగిస్తున్నారని కర్నూలు టాక్సీ డ్రైవర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. కర్నూలు, బళ్ళారి చౌరస్తాల నుంచి ప్రయాణికులను హైదరాబాద్కు తీసుకెళ్తున్న వాహనాలను అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దీనిపై రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించి వైట్ బోర్డు వాహన యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు డిమాండ్ చేశారు. ట్రావెల్స్ మీద ఆధారపడినాము, అలాగే డ్రైవర్స్ కూడా ఆధారపడినారు. డ్రైవర్ కమ్ ఓనర్స్ కూడా దీని మీద ఆధారపడి చాలా వేల మంది బతుకుతున్నారు. అయితే మన అసోసియేషన్ కి సంబంధించి చాలా నష్టం జరుగుతుంది. దేని వల్ల నష్టం జరుగుతుంది అంటే ఓన్ బోర్డులు ట్యాక్సీలు తిప్పడం, అలా కాకుండా అడ్డాల నుంచి వెహికల్స్ తిప్పడం, సెల్ఫ్ డ్రైవ్స్ పెట్టడం, బ్లా లాంటి అనేక ప్రైవేట్ కంపెనీల మన యొక్క ధనాన్ని దోచుకొని పోతున్నాయి. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కమ్ ఓనర్లకు, ట్రావెల్స్ ఓనర్లకు చాలా నష్టం జరుగుతుంది. దీని మీద తక్షణమే చర్య తీసుకొని కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, అలాగే ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి చాలా వరకు మేము విన్నపించాము. దీని మీద ఎవరైతే ఎలాంటి చర్య తీసుకోలేదు, ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.